నితిన్ సమంత జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించిన ఆ ఇంకొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నితిన్ సమంత కష్టపడుతున్నారు, కానీ దర్శకుడు త్రివిక్రమ్ మాత్రం కనబడటం లేదు. అలాగని ఆయనేమైనా సినిమాని చెక్కే పనిలో ఉన్నారా అంటే అది లేదు. త్రివిక్రమ్ ఒక్క ప్రెస్ మీట్ కి కూడా ఇంతవరకు రాలేదు. ఒక్క ఛానల్ కు కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. నితిన్ హీరోగా ఉన్న సమంత పెద్ద హీరోయిన్ అయినా ఈ సినిమాకి సెల్లింగ్ పాయింట్ మాత్రం త్రివిక్రమే. త్రివిక్రమ్ ఈ సినిమాని ప్రమోట్ చేసి ఉంటే మంచి హైప్ వచ్చేది, కానీ త్రివిక్రమ్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని సమాచారం. ఆ వ్యూహం ఏంటంటే, ఏదైనా సినిమాకి హైప్ వస్తే ఆ సినిమా సూపర్ గా ఉన్నా కూడా ప్రేక్షకులు ఇంకా ఏదో ఆశించి సినిమా పర్వాలేదు అనే టాక్ స్ప్రెడ్ చేస్తారు. అదే ఏ అంచనాలు లేకుండా రిలీజ్ అయితే కాస్త బాగున్నా కూడా సూపర్ హిట్ టాక్ వస్తుంది. ఇప్పుడు ఆకి ఏ సినిమా పోటీ లేదు కాబట్టి ఈ వీకెండ్ సినిమాలకి వెళ్లే వాళ్ళు ఎలాగో ఆకి వెళతారు. అలాంటప్పుడు సినిమాకి అనవసరంగా హైప్ ఇచ్చి అది అందుకోలేక ఇబ్బంది పడటం కంటే సినిమా రిలీజ్ అయ్యాక పబ్లిసిటీ పెంచితే మంచిదని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నారట. సో త్రివిక్రమ్ ప్లాన్ వర్కౌట్ అవ్వాలని, ఆ సూపర్ హిట్ కావాలని కోరుకుందాం. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.